నమస్కారం. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవటం, నిన్ను నువ్వు సమర్థవంతంగా రూపుదిద్దుకోవటం. సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనతోటే అలసిపోతుంది. నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలా విలువలేనిదిగా వదిలేస్తాడు. ఏ పనైనా ఆపేద్దాము అని అనిపించినప్పుడు ఒక్కసారి ఆ పనిని ఎందుకు మొదలుపెట్టావో గుర్తు చేసుకో. జీవితం సుఖంగా ఉండాలంటే లక్ష్యాలే కాదు, మంచి లక్షణాలు కూడా ఉండాలి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువే లేదు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి జీవితంలో నటించడం మొదలు పెడితే జీవితాంతం నటించాల్సి వస్తుంది. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉండొచ్చు, కానీ రేపు నిన్ను ఇవే ఒంటరిని చేస్తాయి. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే ఆకులన్నీ రాలిపోయిన తర్వాత కూడా చెట్టు కొత్త ఆకులతో తిరిగి చిగురిస్తుంది. జీవితం కూడా అంతే, కొత్త ఆశలతో తిరిగి తప్పకుండా చిగురిస్తుంది. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన బంధమే స్నేహం. నువ్వు దాచుకున్న కోట్ల కంటే నీ ఆకలి తీర్చడం కోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా గొప్పది. గుళ్ళు కట్టక్కర్లేదు, అమ్మను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నా చాలు. మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి. మనం పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మినప్పుడు, మనం ఎదుటివారికి హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని తెలుసుకోలేకపోతున్నాం. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్టే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. మంచి మనస్సున్నవాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆలస్యం చేస్తే సులభమైన పని కూడా కష్టం అవుతుంది. అలాగే కష్టమైన పని మరింత అసాధ్యంగా మారిపోతుంది. జరిగిన దాని గురించి ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. మనం ఎంతమందిలో ఉన్నా మనకంటూ ఓ గుర్తింపు తప్పకుండా ఉండాలి. మన బద్ధకమే మన అసలు శత్రువు. అదే మన ఎదుగుదలకు అడ్డంగా ఉంటుంది. అదే మన ఎదుగుదలను ఆపుతుంది. పేదరికానికి మూల కారణం బద్ధకమే. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో తప్పకుండా పైకొస్తావు. గుడిలో 1,00,000 రూపాయల విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడనే అంటారు. అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నిన్ను దేవుడు అంటారు. భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ. భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మగాడు. అందుకే ఇద్దరూ
కలిసి ప్రయాణం చేయాలి. జీవితంలో కష్టాలు అనేవి సహజం. ఆ కష్టాలనే సంతోషాలుగా మలుచుకొని జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి. నిన్నటి చేదును మరిచిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది. ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. భయానికి మించిన రోగం లేదు, ధైర్యానికి మించిన మందు లేదు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా మనం ప్రశాంతంగానే ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఎక్కువ శాతం కష్టాలు మన కోపం నుండే వస్తాయి. అతిగా అరిస్తే మాట విలువ, అతిగా ఏడిస్తే కన్నీటి విలువ తగ్గిపోతుంది. అమ్మ ప్రేమ మంచినీరు లాంటిది, కనబడి మన దాహం తీరుస్తుంది. నాన్న ప్రేమ గాలి లాంటిది, కనపడదు కానీ మన ఎదుగుదలకు, మన గెలుపుకి ఆక్సిజన్ లాంటిది. మనం బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, మనం బాధ్యతగా ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. కన్నీళ్ల నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేస్తారో వారే మీకోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. విమర్శలను వినయంతో స్వీకరించండి. విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటే అన్ని సంపదలు మీతో ఉన్నట్లే. అందుకే మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేము. అందుకే మన సంతోషాలను ఎప్పుడూ వాయిదా వేయకూడదు. కొన్ని బాధలను కూడా ఆస్వాదించాలి. అప్పుడే మనిషికి గుండె ధైర్యం పెరుగుతుంది. కొన్ని మాటలను కూడా భరించాలి. అప్పుడే మనిషికి సహనం విలువ తెలుస్తుంది. జీవితం అంటేనే ఒక యుద్ధభూమి. పోరాడితేనే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే కూర్చుంటే ఓటమి తప్పదు. ఈ సమాజం మనల్ని ఎంత సులభంగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి నిందను, పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా మన జీవితాన్ని మనం గడిపేయాలి. ఎవరైతే నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడతారో అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నాటిన చెట్టు, పెంచుకున్న స్నేహం రెండూ చాలా అపురూపమైనవి. ఒకటి నీడనిచ్చి సేద తీరుస్తుంది, రెండోది తోడుగా ఉంటూ మన మనస్సును సేద తీరుస్తుంది. మితిమీరిన విశ్రాంతి అన్ని విధాల నష్టాన్నే కలిగిస్తుంది. పనిని ప్రేమించడం మొదలుపెడితే విజయం దానంతట అదే వస్తుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.